హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మేము సండేల్ మూవీకి అయితే వెళ్ళాం. చాలా మంది కూడా ఈ మూవీ ఎలా ఉంది, మూవీ రివ్యూ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయింది. యూట్యూబ్ లో కొంతమంది పాజిటివ్ టాక్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ టాక్ చెప్తున్నారు. మూవీ ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే సందేహంలో మీరుంటే 100% మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని వీడియోల మీద షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ కనిపించి మేము మూవీకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ రివ్యూ మేము వినాలనుకుంటున్నాం అని ఆ థాట్ తో మీరుంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మామూలుగా మా హస్బెండ్ ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అవ్వగానే టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్దామన్నారు. వచ్చిన ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం అని ఓకే అని చెప్పి సరదాగా ఫ్యామిలీతో కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు కదండి, సో డే టైం అయితే పిల్లలు మెలకుగా ఉండి చూడనివ్వరని నైట్ టైం అయితే మూవీకి వెళ్తున్నాము. సో బండి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ మూవీకి అయితే వెళ్తున్నాము. రిలీజ్ అయిన రోజు మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ లో టికెట్ ఉన్నప్పుడు మనం వెళ్లి క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు కదా, మొబైల్ చేతిలో ఉంది కాబట్టి మనం ఎప్పుడు కావాలితే అప్పుడు బుక్ చేసుకోవచ్చు. సో అందుకని రిలీజ్ రోజునే మా హస్బెండ్ బుక్ చేశారు. ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసారా, ఎప్పుడు మూవీ రిలీజ్ అయినా లేదంటే ఎప్పుడు మేము మూవీకి వచ్చినా తప్పనిసరిగా మాక్సిమం మూవీ స్టార్ట్ అవడం కంటే కొద్దిగా ముందుగానే వస్తామండి. మా హస్బెండ్ కూడా అదొక మంచి అలవాటు. అలానే ముందు వచ్చేసాము. సో వచ్చాము, ఇలా ఫ్రంట్ కి వెళ్తున్నాము. థియేటర్ ఒకవేళ చూడకపోతే థియేటర్ లోపల ఎలా ఉంటది ఏంటి ప్రతిదీ మీకు తెలియాలని ప్రతిదీ కూడా షూట్ చేస్తాను. ఇవన్నీ స్నాక్స్ అండి. ఒకవేళ మీరు ఇంటర్వెల్ లో కొనుక్కోవాలన్నా లేకపోతే స్టార్టింగ్ లోనే తీసుకుని వెళ్ళాలన్నా ఇక్కడ స్నాక్స్ తీసుకుని మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, ఇంటర్వెల్ లో తీసుకుందామని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదేనండి లోపల థియేటర్ వచ్చేసి. నార్మల్ గా అయితే మూవీకి ఎప్పుడు వెళ్ళినా కొద్దిగా స్క్రీన్ కి దగ్గరలో బుక్ చేసేవారు. ఈ రోజు మార్నింగ్ అంటే రిలీజ్ అయిన రోజు మార్నింగ్ 6 కనుకుండా బుక్ చేశారు. అందుకని కొద్దిగా మాకు బ్యాక్ సైడ్ సీట్ అయితే దొరికింది. ఇంకా అక్కడైతే కూర్చున్నాం. ఇదే నాగ చైతన్య ఎంట్రన్స్ అండి. ఇదేమో టైటిల్ వచ్చేసి. సో ఇంకెంతకు మించి ఎక్కువ వేస్తే మరలా కాపీరైట్ పడుతుందేమని చెప్పేసి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అవన్నీ కూడా కొద్దిగానే చూపించానండి. సో ఫైనల్ గా మూవీ అయితే అయిపోయింది. మూవీ అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మీద షేర్ చేస్తాను. మూవీ నేమ్ వచ్చేసి తండేలు. హీరో హీరోయిన్లు ఇంకా సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే నాగ చైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్ళై, కరుణాకరణ్, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ వచ్చేసి చందు మొండేటి. ఇంకా కథ విషయానికి వస్తే సాయి పల్లవి సినిమా అంటే అంచనాలు ఉండడం అనేది సహజం. ఎందుకంటే సాయి పల్లవి నేచురల్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి తన సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా నాగ చైతన్య కొన్ని సంవత్సరాల నుంచి హిట్ కోసం పరితపిస్తూ ఈ చిత్రం అంటే ఈ సినిమా తన యొక్క కెరీర్ మలుపు తిప్పుతుందేమో అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇంకా నిర్మాత అయిన అల్లు అరవింద్ స్వయంగా ముందుకొచ్చి ప్రచారం చేశారు. ఏంటంటే ట్రైలర్ ఆకట్టుకుంది కాబట్టి ఇంకా కథలోకి వెళ్తే సినిమా ఎంత బాగుంటుందో మీరే చూడాలని ఒక క్వశ్చన్ మార్క్ కింద పెట్టి ఎన్నో అంచనాలతో ఈ మూవీ అయితే వచ్చింది. ఇంకా కథ విషయానికి వస్తే సత్య అంటే సాయి పల్లవి క్యారెక్టర్ నేమ్ అండి. సత్య కాకుండా బుజ్జితల్లి అని హీరో పిలుస్తాడు. సో బుజ్జితల్లి అయినా సత్య అయినా సాయి పల్లవి ఒక జాలర్ కూతురు. ఆమె జాలర్ల నాయకుడైన రాజు అంటే నాగ చైతన్యను ప్రేమిస్తుంది. ఎప్పటి నుంచి అంటే సుమారుగా ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఇతడు వేటకు వెళ్ళడం, 9 నెలలు వేటను కొనసాగించడం, ఆ తర్వాత మరలా ఇంటికి రావడం, మరలా వేటకు వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాడు. సో ఇలానే ఇద్దరు కూడా లవ్ చేసుకుంటారు. కథ స్టార్టింగ్ నుంచి లవ్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుందండి. అయితే సముద్రంలో వేటకు వెళ్లిన ఒక జాలరి మరణించడంతో దానికి భయపడిన సత్య రాజుని వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి గొడవపడి చాలా కన్విన్స్ చేస్తది. అయినా తన మాట వినకుండా రాజు వేటకు వెళ్తాడు. అతను వెళ్లి పొరపాటున ఒక బోట్ ని కాపాడబోయి పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ నక్సలైట్లేమో అనుకుని 22 మంది ఈ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పెడతారు. జైల్లో కొన్ని రోజులు నాగ చైతన్యతో కలిసి 22 మంది జాలర్లు కూడా జైల్లోనే ఉండిపోతారు. అయితే రాజు కోసం సత్య ఎదురు చూసి అతను ఎలాగైనా బయటికి రప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ తాను వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళాడు అనే కోపంతో ఇంకొకరితో మ్యారేజ్ కు ఓకే చేసేస్తుంది. ఆ తర్వాత అతని హెల్ప్ తీసుకుని మరలా హీరోని ఎలా అయినా జైల్లోంచి బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ తర్వాత 22 మంది మత్స్యకారులు జైల్లో ఉండడం, వాళ్ళని కరెక్ట్ గా జైల్లోంచి రిలీజ్ చేసే టయానికి ఒక చిన్న ప్రాబ్లం రావడం, మరలా వాళ్ళందరిలో ఉండిపోవడం ఇలా అవుతూ ఉంటే చివరికి పాకిస్తాన్ జైలు నుంచి రాజు మరియు అతని అనుచరులు అంటే 22 మంది వ్యక్తులు ఎలా విడుదలయ్యారు, అసలు రాజు సత్య ఒకటయ్యారా, తండేలంటే అర్థం ఏంటి, ఫైనల్ గా బుజ్జితల్లి ఎవరిని పెళ్లి చేసుకుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మూవీ అయితే చూడాల్సింది. ఇంకా వివరంలోకి వెళ్తే ఏంటంటే పాకిస్తాన్ ట్రాక్ మాత్రం పూర్తిగా నిరాశపడేలా చేస్తుంది. అంటే ఇంటర్వెల్ వరకు మూవీ ఒక రేంజ్ లో ఉన్నట్టు ఉంటది. ఆ తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లోకి వెళ్తారో అక్కడి నుంచి మూవీ డల్ అయినట్టు సాగదీసినట్లు ఉంటది. ఆ తర్వాత పాకిస్తాన్ జైల్లో వందే మాత్రం అంటే అప్పటి వరకు లవ్ స్టోరీగా ఉన్న సీన్ అక్కడి నుంచి దేశం కోసం ఉన్నట్లుగా
అలా మిక్స్ చేసినట్టు ఉంటది. అక్కడ కొద్దిగా బోర్ అనిపిస్తది. క్లైమాక్స్ లో మాత్రం మరలా వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, వీళ్ళిద్దరు ఒకటవ్వడం, ఇదంతా కూడా మరొక కోణంలో చూపిస్తారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంటది అని అంటే, ఎవరైతే లవ్ చేసుకుని మాట్లాడుకుంటూ ఒకరంటే ఒకరు చచ్చిపోయి ఫీలింగ్ తో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మూవీ 100% నచ్చుతుంది. లవ్ చేసుకుని వాళ్ళకి, లేకపోతే ఫ్యామిలీగా ఉన్న వాళ్ళకి, లేదంటే లవ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ మూవీ అంటే చిరాకు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ కలవడం, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం, అస్తమాటు ఫోన్ లో మాట్లాడుకోవడం, ఇదేనండి మాక్సిమం మొత్తం లవ్ స్టోరీలోనే ఉంటది. ఎవరైతే కొత్తగా లవ్ చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు మేము బతకలేము అన్న ఫీలింగ్ తో ఉంటారో, అలాంటి వాళ్ళు ఈ మూవీకి వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ సినిమా అలా అట్రాక్ట్ చేసుకుంటది. అలా కాకుండా లవ్ అంటే ఇష్టం లేదు, లవ్ సీన్స్ అంటే ఇష్టం లేదు, ఎందుకు బాబు లవ్ పెళ్లి ఇవన్నీ అని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూవీ కొద్దిగా బోర్ కొడుతుందండి. కానీ కొన్ని సీన్లు మాత్రం బాగుంటది. ఓవరాల్ గా మూవీ వచ్చేసి వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది కాబట్టి లవర్స్ కోసం అని చెప్పాలి. కానీ నిజంగా నాగ చైతన్య మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా ఫైనల్ గా మీరు గనక ఎవరైనా మూవీకి వెళ్ళాలనుకుంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళొద్దు. ఇంకొకటి ఏంటంటే, లవ్ స్టోరీ అంటే ఇష్టం లేదు, లవ్ చేసుకునే వాళ్ళంటే మాకు చిరాకు అనుకున్న వాళ్ళు చేసి మానేయండి. అలాంటి వాళ్ళు వెళ్తే మూవీ మీకు అయితే నచ్చదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే లవ్ చేసుకుంటూ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, పెళ్లి చేసుకుందాము, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇది మాకు కొత్త, ఇప్పుడిప్పుడే మా హస్బెండ్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను, వైఫ్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను, అలాంటి థాట్ తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మూవీ చాలా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళందరికీ ఏంట్రా బాబు ఒకరంటే ఒకరు ఇలా పడి చచ్చిపోతున్నారు అది ఇదని బోర్ కొట్టినట్టు. సో దీన్ని బట్టి మీరు లవ్ అంటే ఇష్టపడే వాళ్ళ, లవ్ అంటే ఇష్టం లేని వాళ్ళు డిసైడ్ అయ్యి మూవీకి అయితే వెళ్ళండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఫైనల్ గా మూవీ నేను చూసాను. నాకైతే బాగానే అనిపించింది. మరీ బాగోలేదని కాదు కానీ మరీ చాలా బాగుందని కాదు, ఓవరాల్ గా అయితే బాగుంది అని చెప్పాలి. సో మీరు కావాలంటే వెళ్ళండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో మాత్రం వెళ్ళండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చి ఒకవేళ మూవీకి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అయితే తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.